सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. పంచదశి రెండవ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణం 7వ శ్లోకం. కర్ణాదిగోళకస్థం తత్ శబ్దాదిగ్రాహకం క్రమాత్ సౌక్ష్మ్యాత్ కార్యానుమేయం తత్ ప్రాయోధావేద్ బహిర్ముఖం. విద్యారణ్యుల వారు ఈ యొక్క రెండవ అధ్యాయంలో బ్రహ్మమును తెలుసుకోవడానికి మార్గం, బ్రహ్మాన్వేషణ అంటే నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని లేక జీవాత్మ పరమాత్మ ఐక్యము, నేను జీవాత్మని, ఎటువంటి దుఃఖము లేనటువంటి ఆ పరమాత్మ స్వరూపమే నేను అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానాన్ని పొందడం. అటువంటి బ్రహ్మము నేనే అని తెలుసుకోవాలి అంటే దానికి ఒక మార్గం చెప్తున్నారు. ఆ మార్గం ఏమిటంటే పంచభూతాలను విపులీకరించి వాటి ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఈ ప్రపంచం, నామరూప ప్రపంచము, దాని ద్వారా మనము ఈ కార్యప్రపంచం ద్వారా ఆ కారణ బ్రహ్మాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే ఆ కారణ బ్రహ్మము సద్రూపము చిద్రూపము అని గ్రహించాలి. సద్రూపము అంటే ఉనికి అని, చిద్రూపము అంటే ఎరుక అని తెలుసుకోవాలి. సత్ అంటే ఉండడం. ఆ ఉండుట అనేటటువంటి దానికి రూపం లేదు. రూపం లేనటువంటిది అన్ని పదార్థాలయందు మనకు తెలుసుకోవడానికి వీలవుతుంది. దాన్ని చూడలేవు, నువ్వు ఉనికి అనే దాన్ని చూడలేవు. ఎలాగైతే విద్యుత్తుని చూడలేవు, విద్యుత్తు ఉన్నదని బల్బు ద్వారా తెలుసుకుంటాం. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఫ్యాన్ ద్వారా తెలుసుకుంటాం, అనుమానిస్తాం. దీన్ని అనుమాన ప్రమాణం అంటారు. అనుమీయతే అంటే విద్యుత్తు ఉన్నది అని మనం గ్రహిస్తాం. ఫ్యాన్ ద్వారా, లైట్ ద్వారా మనం అది గ్రహించగలుగుతాం. ఎలా గ్రహించగలుగుతాం అని అంటే మనము బుద్ధిపూర్వకముగా గ్రహించాలి. బుద్ధిపూర్వకంగా ఎలా గ్రహిస్తాం? అది మనం అలవాటు చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలి? ఆత్మ కూడా సత్తు చిత్తు అనేది ఉనికి లేదు, దానికి రూపం లేదు. ఉనికి అనేది దాని స్వరూపం, ఎరుక అనేది దాని స్వరూపం అనేది ఎలా గ్రహిస్తామంటే ప్రతి వస్తువు మనం ఉన్నది ఉన్నది అంటాం. పుస్తకం ఉన్నది, ఇల్లు ఉన్నది. ఆ ఉన్నది అనేది ఆ పదార్థాన్ని నుంచి పుట్టినది కాదు, దాని యొక్క గుణము కాదు, దానితో సంబంధం లేకుండా ఉంటుంది. అది ఆ పుస్తకానికి, ఆ పెన్ను కానీ, ఇల్లు కానీ, కారు కానీ ఉన్నది అని మనం చెప్తాం. ఆ ఉండుట అనేటువంటిది చాలా ప్రాధాన్యం. అదేవిధంగా ఎరుక అనేది కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ బ్రహ్మ రెండు ఒకటే, వేరు పేర్లు, వేరు వేరే పేర్లు. ఈ ఆత్మ ఎరుక అనే స్వరూపం కూడా దానిది. చైతన్యం అంటాం, తెలుసుకోవడం, ఉండటం, తెలుసుకోవడం. ఆ ఎరుక అనేది ఉన్నప్పటికీ కూడా జడ పదార్థాల్లో
అది వ్యక్తం కావడానికి దానికి కావలసినటువంటి సూక్ష్మ శరీరం లేదు. పుస్తకం, ఇల్లు, పెన్ను, డెస్క్, టేబుల్, ఫ్యాను వీటిలో ఎరుక వ్యక్తం కావడానికి తగినటువంటి సూక్ష్మ శరీరం లేకపోవడం వలన ఎలాగైతే మన ముఖం అన్నిటి యందు చూసుకోలేం, ఒక అద్దమునందు మాత్రమే చూసుకుంటాం. ఆ అద్దం కూడా స్పెషల్ అద్దం, దాని వెనకాల ఒక రంగు పూసి ఉంటేనే మన ముఖం కనపడుతుంది. అన్ని గ్లాసుల్లో మన ముఖం కనపడదు. ఒక ప్రత్యేకమైన మిర్రర్ కావాలి దానికి, ఆ అద్దం. దాని యందు మాత్రమే మన ముఖం ప్రత్యక్షం అవుతుంది మనకు. అదేవిధంగా మనస్సు అద్దం లాంటిది. ఆ సూక్ష్మ శరీరం ఏ ఏ జీవరాశుల్లో అయితే ఉన్నదో వాటి యందు మాత్రమే ఆ ఎరుక అనేటటువంటిది, చిత్ అనేటటువంటిది వ్యక్తమవుతుంది. సత్తే చిత్తు, చిత్తే సత్ అయినప్పటికీ కూడా శవమునందు కూడా, అంటే నిర్జీవ శరీరమునందు కూడా చిత్తు ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ మనసు, సూక్ష్మ శరీరము అనే మనస్సు ఆ స్థూల శరీరాన్ని నుంచి విడిపడిపోతుందో అప్పుడు ఆ సూక్ష్మ శరీరం ఉన్నటువంటి చిత్తుని, చైతన్యాన్ని ఆ నిర్జీవ శరీరంలో వ్యక్తం కాలేదు. అందుకనే మనం అది నిర్జీవం శరీరం అంటాం, శవం అంటాం. ఎందుకని అంటే చిత్తు వ్యక్తం కావడం లేదు ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఆ నిర్జీవ శరీరం ఉన్నది కదా, ఉన్నది అనేది ఉన్నప్పుడు అక్కడ చిత్తు కూడా ఉండాలి కదా. ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తం ఎందుకు కాలేదంటే సూక్ష్మ శరీరం ఆ స్థూల శరీరం నుంచి తొలగిపోయింది కనుక. చిత్తు సత్తు అనేటటువంటిది ఆత్మ యొక్క స్వరూపం, చైతన్యము, ఉనికి, ఎరుక అనేటువంటిది. దాన్ని మనం అనుమానం ద్వారానే తెలుసుకోగలుగుతాం, కార్యము ద్వారా అంటే ఉపాధి ద్వారా తెలుసుకోగలుగుతాం. ఈ నామరూపాలన్నీ కూడా ఆ సత్తు చిత్తుకి ఉపాధులు. ఇవన్నీ కూడా ఉపాధులు. ఉపాధి అంటే ఉపసమీపే స్థిత్వ, అంటే వాటికి సమీపంలో ఈ యొక్క సత్తు చిత్తు వాటి యందు వ్యక్తం అవుతూ ఉంటుంది మనకు. అది కళ్ళతో చూడలేం. అందుకనే మనం చెప్తాం, ఏది చూస్తున్నా బ్రహ్మమునే చూస్తున్నావు, ఆ భగవంతుడే అన్నది అర్థం ఏంటి అంటే ఆ సత్తు చిత్ అనేది అందులో ఉన్నాయి. నది ఉన్నది, కొండ ఉన్నది, అతడు ఉన్నాడు, ఇతడు ఉన్నాడు. ఆ ఉన్నది అనే దాన్ని మనం గమనించం, గ్రహించం. బల్బు వాడుకుంటాం, ఫ్యాన్ వాడుకుంటాం. ఎంతమందికి మనకు ఎలక్ట్రిసిటీ గుర్తుంటుంది? ఎలక్ట్రిసిటీ గుర్తుండదు. ఆ పవర్ పోయినప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ గుర్తుంటుంది. లేకపోతే ఎలక్ట్రిసిటీ మనకేం గుర్తుంటుంది అసలు? బల్బు వెలుగుతున్నంతసేపు మనకు తెలియదు. ఈ శరీరము అదేవిధంగా ఒక ఉపాధి ఆత్మకి. ఈ ఉపాధి శరీరం, అన్ని శరీరాలు, అన్ని వస్తువులు ఇదం అనే పదం చెప్పబడింది మొదటి శ్లోకంలో. ఆ ఇదం పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ఛాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయం అని చెప్పి మనం ముందు క్లాసులో చూసాం. ఆ ఇదం, ఇదమే అగ్ర ఆసీత్ అని మొదలైంది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఇదం అనేది సర్వనామ శబ్దం. ఇదం అంటే ఇదంతా కూడా, ఈ మన కళ్ళ ముందు ఉన్నటువంటిదంతా కూడా ఇదం. ఇదమస్తు సన్నికృష్టం అన్నారు. దగ్గరగా ఉండేది ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఇదం అని చెప్పబడుతుంది శాస్త్రంలో, వ్యాకరణ శాస్త్రం ప్రకారం. ఇదం, ఇదంతా. సద్ ఏవ, సత్ ఏవ, ఆసీత్, ఎప్పటి నుంచో ఉంటున్నది, ఎప్పుడు ఉంటుంది కూడా అని మనకు చెప్పారు. దీన్ని తెలుసుకోవాలంటే మాటలతో, మనసుతో తెలుసుకోలేవు. దాన్ని శాస్త్ర ద్వారా తెలుసుకోగలుగుతాం. శాస్త్రము ద్వారా మాత్రమే అనేది మనకు ఇక్కడ విద్యారణ్యుల వారు చెప్తున్నారు. ఇది ఇదం అంటే ప్రమేయం. ఇదం ఈజ్ ఈక్వల్ టు ప్రమేయం. అంటే ఏమిటి? ఇది అని నువ్వు ఏదైతే చెప్తావో అది ప్రమేయం. ప్రమేయం అంటే ఏమిటి? ఆబ్జెక్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఒక విషయం. ఆ ప్రమేయం అనేటటువంటిది ప్రమాణ విషయం. ప్రమేయం ప్రమాణ విషయం. ఇప్పుడు ఈ క్లిప్ ఉందనుకోండి, ఇది చూస్తే ఇది క్లిప్ అన్నా. ఎలా తెలిసింది ఇది క్లిప్ అని? ఇది ప్రమేయం, ఆబ్జెక్ట్. ఎలా తెలిసింది? ప్రమాణ విషయం. ప్రమాణం అంటే కంటికి ప్రమాణం. ఈ కన్ను ప్రమాణం ఇది అని తెలియడానికి కన్ను ద్వారా తెలిసింది.
ఇప్పుడు మీ చెవులు ప్రమాణం నా శబ్దాన్ని వినడానికి. నా మాటలు దేనికి ప్రమాణ విషయం మీకు అంటే మీ చెవులకు, మీ శ్రోత్ర ఇంద్రియానికి నేను మాట్లాడే ఈ పంచదశి వాక్యాలు ప్రమాణ విషయాలు. కనుక ప్రమేయము ప్రమాణ విషయం. ఈ ప్రమాణ విషయం ఎలా తెలుస్తుంది అంటే మనకు అనుమానం విషయం. ఇది అనుమానం ద్వారా తెలుసుకోగలుగుతాం. అనుమానం ఎందుకంటే శ్రోత్ర ఇంద్రియాన్ని నువ్వు చూడలేవు కళ్ళతో, చక్షురు ఇంద్రియాన్ని నువ్వు చూడలేవు కళ్ళతో, కానీ నువ్వు అనుమానిస్తాం. వినపడుతున్నది అంటే స్వామిని గారి పంచదశి వాక్యాలు నాకు వినపడుతున్నాయి అంటే నా శ్రోత్ర ఇంద్రియం ఉన్నది అని తెలుసుకుంటున్నాం. నన్ను చూస్తున్నారు మీరు ఇప్పుడు జూమ్ క్లాస్లో నన్ను చూస్తున్నారు. ఆ చూసేటప్పుడు ఎలా చూస్తున్నారు? కళ్ళ ద్వారా చూస్తున్నారు. ఆ కళ్ళ ద్వారా చూస్తున్నారు కనుక ఆ కళ్ళల్లో ఉన్నటువంటి చక్షురు ఇంద్రియం అది అప్రత్యక్షం. అప్రత్యక్షం అంటే ఇంద్రియ విషయాత్మకం భౌతికం జగత్. ఇంద్రియాలకు మాత్రం విషయాత్మకం, విషయాలుగా తెలిసేది ఈ జగత్ అన్నారు. ఈ జగత్తంతా ఇంద్రియ విషయాత్మకం. నిన్ను చూస్తున్నారంటే మీ యొక్క చక్షురింద్రియానికి నా రూపం తెలుస్తున్నది. ఇంద్రియ విషయాత్మకం ఈ జగత్ అన్నారు. ఇదం జగత్. కనుక అటువంటి ఈ జగత్తు మనకు కళ్ళ ద్వారా, శ్రోత్రం ద్వారా, ఇదంతా కూడా శాస్త్రం ద్వారానే మాకు అర్థమవుతుంది. మొదట ప్రమాణము, విషయము, ప్రమేయము. అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞానము. విషయం అనేది ఎందుకు చెప్పాం? ఇదం అనేది అంతా విషయమే కదా. ఇదం ఈ ప్రపంచం, ఈ ప్రమేయం ప్రమాణ విషయం. ఈ ప్రమాణ విషయం ఇదం సర్వం శాస్త్ర విషయం. ఇదం సర్వం శాస్త్రము ద్వారానే శాస్త్రానికి ఒక సబ్జెక్ట్ మ్యాటర్గా ఉన్నది ఇదం అనేటువంటిది. అనుమాన విషయం, శాస్త్ర విషయం, ఇంద్రియ విషయం. ఇదం సర్వం ఇంద్రియాలకు విషయంగా, అనుమానానికి విషయంగా, శాస్త్రానికి విషయంగా ఉన్నది. అందుకని ఇదం అనే పదానికి అంత అర్థం ఉన్నది. ఈ యొక్క 6వ అధ్యాయంలో ఉద్దాలకుడు శ్వేతకేతుకు చెప్తున్నాడు. శ్వేతకేతు గురువు దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరాలు చదువుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి అడిగాడు, హే శ్వేతకేతు, మీ గురువు గారిని అడిగావా? ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అనేది విషయాన్ని అడిగావా అన్నాడు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లో ఆ విషయాన్ని గురించి మీ గురువు గారిని అడిగి తెలుసుకున్నావా అన్నాడు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అన్నారు. ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు. అన్నం ఉడుకుతున్నది, ఆ ఉడుకుతుంటే అన్ని మెతుకులు పట్టుకొని చూడక్కర్లేదు. ఒక్క మెతుకు మన ఇళ్లలో ఆ రోజులు అన్నీ ఇప్పుడు కుక్కర్లో ఉన్నాయి కాబట్టి అట్లా తీసి చూడలేం. కానీ వెనకటి రోజుల్లో కుక్కర్లు లేవు కదా, రైస్ కుక్కర్లు లేవు. అందుకని గిన్నెలోనే పోసి, పెద్ద గిన్నెలో అన్నం బియ్యం పోసి అన్నం వండేవాళ్ళు. అన్నం ఉడికిందా లేదని ఎలా చూసేవాళ్ళు? ఆ గంట తీస్తారు అన్నం ఉడికేటప్పుడు. తీసి అందులో ఒక మెతుకు పట్టుకుంటారు. ఆ మెతుకు పట్టుకొని ఇట్లా మెత్తగా నలుపుతారు. ఉడికిందా లేదా? మెత్తగా అయితే ఉడికింది అని అర్థం. ఉన్న అన్నం అంతా తీసి చూడటం లేదు కదా, ఒక్క మెతుకు చూస్తే చాలు తెలిసిపోతుంది. అంటే ఏక విజ్ఞానేన సర్వం, అన్నం అంతా ఉడికినట్లే. ఏక అంటే ఒక్క అన్నం, అంటే ఆ బియ్యపు ఉడికినటువంటి అన్నాన్ని కనుక పట్టుకుంటే అంతా తెలిసిపోతుంది. అదేవిధంగా బ్రహ్మాన్ని తెలుసుకుంటే ఈ జగత్తంతా తెలిసినట్లే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అనే విషయాన్ని అడిగావా? మీ గురువుగారి దగ్గర తెలుసుకున్నావా అని అడిగాడు తండ్రి ఉద్దాలకుడు శ్వేతకేతువుని. అడిగితే లేదే, మా గురువుగారు నాకు చెప్పలేదే అన్నారు. మా గురువుగారు నాకు చెప్పలేదు, నేను ఉత్తమాధికారిని, క్లాసులో అందరికంటే బాగా చదివేవాడిని, నాకు చెప్పనిదంటూ ఏముండదు. మా గురువుగారు నాకు అన్నీ చెప్పారు, ఆయనకి తెలుసుంటే చెప్పేవారే, అటువంటి విషయం ఆయనకి తెలియదేమో, అందుకని ఆయన చెప్పలేదు అని చెప్పంటాడు. అంత గర్వం అన్నమాట శ్వేతకేతువుకి. 12 సంవత్సరాలు శాస్త్రం చదివిన తర్వాత
బాగా గర్వం వచ్చిందని చెప్పి తండ్రికి తెలిసింది. ఆత్మవిద్యను చదివిన వాడికి ఇంత గర్వం ఉండకూడదు, ఈ ఆత్మవిద్య ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పి తండ్రి ఏం చేశాడు, నువ్వు అడగలేదు ఆయనకి తెలియదని చెప్పి చెప్తున్నావా, సరే ఇద్దరం వెళదాం ఆయన దగ్గరికి, అడిగి తెలుసుకుందాం అంటాడు. అప్పుడు శ్వేతకేతుకి చాలా సిగ్గుపడి, లేదు నాన్నగారు మీరే చెప్పండి నాకు, మీ దగ్గరే వింటాను అన్నాడు. అప్పుడు ఉద్దాలకుడు తన పుత్రుడికి 6వ అధ్యాయంలో సద్విద్యను బోధిస్తాడు. అక్కడ వచ్చే వాక్యం ఇది, ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానం అనేటటువంటిది ముండకోపనిషత్తులో చెప్పిన వాక్యం. అదే ఇక్కడ మనకు సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. అద్వితీయం అది ఆ బ్రహ్మము. దాన్ని తెలుసుకోవాలంటే అంత సామాన్యంగా అర్థమయ్యే విషయం కాదు, దానికి కొంత పద్ధతి ప్రక్రియలు ఉన్నాయి అని చెప్పి విద్యారణ్యుల వారు ఈ యొక్క పంచభూతాలను కనుక విచారణ చేసి వివేకంతో మనం తెలుసుకున్నామంటే ఈ వీటి ద్వారా అనుమీయతే, బల్బు ద్వారా ఎలక్ట్రిసిటీని అనుమానిస్తున్నాం మనం ఉన్నది. అనుమానం అంటే మనం నెగిటివ్గా తీసుకోకూడదు, తెలుగులో అనుమానం అంటారు, అట్లా తీసుకోకూడదు నెగిటివ్గా. ఇక్కడ అనుమీయత అంటే అనుమానించడం, ఎలక్ట్రిసిటీ ఉన్నది, ఫ్యాన్ తిరుగుతున్నది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రపంచంలో వస్తువులన్నీ కూడా పంచభూతాల చేత చేయబడినవి కదా. ఎలా చేయబడినవి అసలు ఇవన్నీ? మనకు ఇప్పుడు ఒక వస్తువు చూస్తుంటే అందులో పంచభూతాలు ఉన్నాయని తెలుస్తున్నదా? తెలియదు. ఆకాశము, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ అన్నీ ఉన్నాయట. తలుపు, పుస్తకము, టేబుల్, వీటన్నిటిలో 5 భూతాలు ఉన్నాయట. ఎక్కడండి ఉన్నాయి అంటాం మనం. అందుకనే మనకు ఏం చేశారు విద్యారణ్యుల వారు 2 నుంచి 2-3 శ్లోకాల్లో 2వ శ్లోకంలో మనకు భూత గుణాలను గురించి చెప్పారు. ఆ భూత గుణాలు శబ్ద స్పర్శ రూప రస గంధ గుణాలు ఉన్నాయి వాటికి అని చెప్పి ఆ పంచభూత గుణాల యొక్క విపులీకరణం చెప్పారు. 3, 4, 5 శ్లోకాల్లో, 6 శ్లోకాల్లో, 4 శ్లోకాలు, 3, 4, 5, 6 ఈ 4 శ్లోకాల్లో పంచభూతాలు ఏమిటి అని చెప్పి 1వ శ్లోకంలో, ఈ 4 శ్లోకాల్లో పంచభూతాల యొక్క గుణాలు చెప్పారు. అగ్ని భుగుభుగుమంటుందని, తర్వాత వాయువు వీసి అని శబ్దం చేస్తుందని, ఆకాశంలో ప్రతిధ్వని ఉంటుందని, వాటి యొక్క లక్షణాలు గడగడా శబ్దం అని ఇవన్నీ చదివాం మనం క్రిందటి శ్లోకాల్లో. 3 నుంచి 6 దాకా చదివాం. ఆ అంటే పంచభూతాల యొక్క గుణాలను గురించి మనకు చెప్పారు. తర్వాత 7వ శ్లోకంలో పంచభూతాలు కార్యాలైనటువంటి జ్ఞాన ఇంద్రియాలు వాటి గురించి చెప్తున్నారు. వాటి స్థానాలు ఎక్కడుంటాయి, ఈ జ్ఞాన ఇంద్రియాలు వాటి స్థానాలు ఏమిటి, అసలు వాటి చోటు ఏమిటి, స్థలం ఎక్కడ ఉంటుంది అనేది చూస్తున్నాం మనం. ఇప్పుడు మామూలుగా పుస్తకాలు చదివితే మామూలు చదువులన్నీ కూడా బయట విషయాలను గురించి చదువుతాం. ఇప్పుడు మనం వేదాంతం, పంచదశి ఇవన్నీ చదువుతున్నామంటే మన గురించి చదువుతున్నాం. అదంతా ఆబ్జెక్ట్ నాలెడ్జ్, ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్. ఈ సబ్జెక్ట్ నేను అని తెలుసుకునేదానికి ఈ శరీరాన్ని గురించి మనం విచారణ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము అంటే ఈ ఇంద్రియాలన్నీ ఎక్కడ ఉంటాయి అన్నాం. ఇంతవరకు ఏం తెలుసుకున్నాం? 5 పంచభూతాలు, 5 భూతాలు ఉన్నాయి. ఆకాశము, గాలి, నీరు, అగ్ని, భూమి, వీటి నుంచి వచ్చినదే ఈ శరీరాలు అన్నారు. ఈ శరీరాల్లో ఆ పంచభూతాలకు 3 గుణాలు ఉన్నాయని చెప్పారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాలన్నీ ఆ పంచభూతాలు మనకు అర్థం కావు, తెలుసుకోలేము. అవి స్థూలంగా అవ్వాలి. పంచీకరణం అయిన తర్వాత, ఆ పంచీకరణం అవ్వడానికి ముందు సూక్ష్మ శరీరం వస్తుంది. మనం విచారసాగరంలో వింటున్నాం. విచారసాగరం అటెండ్ అయ్యే వాళ్ళకి మీకు గుర్తుంటుంది, అందులో కూడా అదే సబ్జెక్ట్ మనం చూస్తున్నాం. ఈ సూక్ష్మ శరీరం సూక్ష్మ భూతాల నుంచి వస్తుంది. ఈ జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, మనస్సు, అంతఃకరణం ఇవన్నీ కూడా ఆ సూక్ష్మభూతాల యొక్క సత్వ రజస్తమో గుణాల నుంచి వచ్చినాయి అని తెలుసుకున్నాం. కనుక ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారు మనకు చూడండి. 7వ శ్లోకంలో అనుమాన ప్రమాణం ద్వారా మనం గ్రహించాలి అని చెప్తున్నారు. ఎవరు? విద్యారణ్య స్వాముల వారు. ఇక జ్ఞానేంద్రియ స్థానాలను మనకు తెలుసుకోవాలి. వాటి పనులు ఏమిటి? వ్యాపారం. వ్యాపారం అంటే పని.
వాటి పనులు ఏమేం చేస్తాయి? కర్ణాది గోలకస్థం తత్ అన్నారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు, చెవులు, కళ్ళు మొదలైనటువంటి వీటన్నిటికి కూడా వాటి వాటి గోలకాల్లో ఉంటాయి. గోలకం అంటే రంధ్రం, రంధ్రం ఛిద్రం అంటారు దాన్ని. ఇప్పుడు చూడండి, చెవు, కన్ను, ముక్కు ఇవన్నీ గోలకాలు. ఇటువంటి కర్ణ ఆది పదాత్ చెవులు, కర్ణ అంటే చెవులు, చెవులు, ముక్కు, కళ్ళు, చర్మము, నాలుక, ఈ 5 మొదలైన అనేటి దానికి అర్థం. వీటిలో మనకు పైకి కనిపించేవి చెవులు, దొప్పలు అంటారు, చెవులు దొప్పలు అంటారు వీటిని. చెవులు దొప్పలు, కంటి రెప్పలు మొదలైనటువంటి జ్ఞాన ఇంద్రియాలు. మనం ఇవన్నీ ఇంద్రియాలు అనుకోవడం అది భ్రమ. ఈ యొక్క గోలకాన్ని, ఇది చెవులు దొప్పల్ని, ఈ కళ్ళ రెప్పల్ని, ఈ ముక్కు పుటాలని మనం ఇంద్రియాలు అనుకోకూడదు. ఇది మాంసం. ఈ కన్ను రెప్పలు, ఈ చెవుల దొప్పలు, ఈ ముక్కు పుటాలు ఇవి మాంసము, స్థూల శరీరానికి సంబంధించినది. ఇంద్రియము, శ్రోత్ర ఇంద్రియము, చక్షుర ఇంద్రియం, ఘ్రాణ ఇంద్రియం కంటికి కనపడదు. అందుకని మనకి ఇంత వివరణ ఇస్తున్నారు ఇక్కడ. అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. తత్ శబ్దాది గ్రాహకం క్రమాత్. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధ క్రమాత్ అంటే వరుసగా. వరుసగా అంటే ఏమిటి? చెవులు శబ్దము, కళ్ళు రూపము, శబ్ద స్పర్శ రూప రస గంధ. చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక, శబ్ద స్పర్శ రూప రస గంధ గ్రహిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. తత్ శబ్దాది గ్రాహకం. తత్ అంటే ఆ ఇంద్రియాలు, అవి ఈ జ్ఞానేంద్రియాలు సూక్ష్మమైనవి. సౌక్ష్మ్యాత్ కార్య అనుమేయం. ఇవి సూక్ష్మమైనవి కనుక సౌక్ష్మ్యాత్, ఈ కారణం చేత, సూక్ష్మం అవటం చేత, అందువలన ఎలా తెలుసుకోగలుగుతాం మరి వాటిని? విద్యుత్ సూక్ష్మం, దాన్ని ఎలా తెలుసుకోగలుగుతావు? బల్బు ద్వారా తెలుసుకుంటాం, ఫ్యాన్ ద్వారా తెలుసుకుంటాం. అట్లాగే వీటిని అనుమేయంగా ఊహించాలి. ఊహించడానికి మాత్రమే వీలవుతుంది, అవి చూడలేవు. ముక్కు పుటాలు చూస్తావు, కళ్ళు రెప్పలు చూడగలవు, చెవు దొప్పలు చూడగలవు, నాలుక చూడగలవు, చర్మాన్ని చూడగలవు. కానీ ఆ చర్మానికి వెనుక స్పర్శ ఇంద్రియాన్ని చూడలేవు. స్పర్శ జ్ఞానము కలిగినప్పుడు అనుమానించాలి. స్పర్శ తెలుసు. గిచ్చి చూడండి చర్మం మీద, గిచ్చినప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది. అది స్పర్శ జ్ఞానం. నేను చెప్పే మాటలు మీ చెవుల్లో పడుతున్నాయి, ఇప్పుడు వింటున్నారు. ఏం భాష మాట్లాడుతున్నానో కూడా తెలుసు మీకు. అంటే ఏమిటి? శబ్ద జ్ఞానము. నా రూపాన్ని చూస్తున్నారు, రూప జ్ఞానము. అట్లాగే అగరబత్తి వెలిగిస్తే గంధ జ్ఞానము. నాలుక మీద ఏదైనా పెట్టుకుంటే రసజ్ఞానము. ఇట్లాంటివన్నీ కూడా గ్రహించడం వలన అనుమానం అంటారు దీన్ని. అనుమీయతే, కంటికి కనపడదు కనుక. ఎక్కువగా ఇవన్నీ ఏం చేస్తుంటాయి? బాహ్య విషయాల వైపు పరిగెడుతుంటాయి అన్నారు. చూడండి, 2వ లైన్లో తత్ ప్రాయ ధావేత్ బహిర్ముఖం. ఈ ఉనికి ఎరుక అనేది మన కంటికి కనపడదు. ఈ నామరూపాల వెనక ఉన్నది పంచభూతాల చేత చేయబడినటువంటి జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు. ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే జడమైనటువంటిది ఆ సత్తు చిత్తు వలనే పనిచేస్తున్నాయి కనుక ఆ సత్తు చిత్తు దానికి సన్మూలం అన్విచ్ఛ అంటాడు. అసలు ఆ మూలానికి వెళ్ళాలి. రూట్ కాసుకి తెలుసుకోవాలంటే ముందు నీకు కనపడేదాన్ని, ఈ సూక్ష్మ స్థూల శరీరాలను గురించి అర్థం చేసుకోని ఆయన, అప్పుడు వాటికి కారణమైనటువంటి ఆ సత్ అనేది నీకు అర్థమవుతుంది అనడానికి ఇదనమాట మెట్టు, మొదటి మెట్టు. తత్ ప్రాయ అంటే సామాన్యంగా ఇవి బయటికి వెళుతూ ఉంటాయి. బహిర్ముఖం ధావేత్ అంటే పరిగెడతాయిట. అది వినాలి, ఇది వినాలి అని చెప్పి, చూడాలి, తెలుసుకోవాలి అని చెప్పి ధావేత్ బయటికి పరిగెడుతూ ఉంటాయి. విషయాల వైపుకు, బాహ్య విషయాల వైపుకు పరిగెడుతూ ఉంటాయి. ఇందుకు శృతి ప్రమాణం కూడా ఉంది.
ఏమండి బయటికి పరిగెడుతున్నాయో లోపల పరిగెడుతున్నాయో మీకు ఎట్లా తెలుసు అంటే, నాయన అవన్నీ కూడా మనం శాస్త్ర ప్రమాణం ద్వారానే తెలుసుకోవాలి. ఎవరైనా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారు అని వినాలని ఉంటుంది కదా, అక్కడ ఏదైనా జరుగుతుంటే ఏం జరుగుతున్నదో చూడాలని ఉంటుంది కదా, అలా మనసు బయటికి పరిగెడుతూ ఉంటుందని యమధర్మరాజు కఠోపనిషత్తులోనే చెప్పాడు. పరాంశిఖాని వ్యతృణ స్వయంభూ పరాంగ్ పశ్యతి న అంతరాత్మన్. బ్రహ్మదేవుడు మన ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికి పరిగెత్తేటట్లు చేశాడు. ఆయన చేయడం వలన ఏమవుతుంది, అంతరాత్మని తెలుసుకోలేకపోతున్నారు ఈ ఇంద్రియాలన్నీ బయటికి పరిగెట్టడం వలన అని చెప్పి మనకు కఠోపనిషత్తు ప్రమాణం ఉన్నదని చెప్పాను మొదటి క్లాసులో. కనుక ఇప్పుడు 8వ శ్లోకం నుంచి మనకు ఈ అంటే అసలు యాక్చువల్గా 2 నుంచి 18 శ్లోకం వరకు ఇదం పద వ్యాఖ్యానం. అది మన మెయిన్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఈ 2వ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి ఇదం అనే పదానికి వ్యాఖ్యానం, విపులీకరణం. ఆ ఇదం అనేది చూడండి, మనకి ఇప్పుడు పంచదశిలో అన్ని అధ్యాయాలు కూడా ఉపనిషత్తు మంత్రాల మీదనే ఆధారపడి ఉన్నాయి. విద్యారణ్యుల వారు ఒక్కొక్క ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకొని 50, 100, 200, 300 శ్లోకాలు రాస్తారు. ఈ పంచదశిలో అంత వివరణ ఇస్తారు మనకు. ఉపనిషత్తులు మనకు అవన్నీ దొరకవు. అందుకని పంచదశి అనేది చదివే వాళ్ళకి ఉపనిషత్తుల జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. ఉపనిషత్తులన్నీ కూడా తీసుకున్నాను, చెప్పాను, గుర్తుపెట్టుకుంటే ఆ నోట్స్ చూసుకుంటుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఇవన్నీ అప్పుడప్పుడు ఇవి బాహ్య విషయాలనే కాదు, శబ్ద రూప రసగంధాలను తెలుసుకోవడమే కాదు, లోపలి శబ్దాలను తెలుసుకుంటాయట, లోపల గంధాన్ని కూడా గ్రహిస్తాయట. ఇవన్నీ చెప్తున్నారు ఇప్పుడు 8వ శ్లోకం నుంచి. 8, 9 శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారు అంటే, మొదట 8వ శ్లోకంలో ఈ 2 శ్లోకాలు జ్ఞాన ఇంద్రియం ద్వారా అప్పుడప్పుడు ప్రాయ అంటే అప్పుడప్పుడు కదాచిత్ అని స్టార్ట్ చేస్తున్నారు. ఆ శ్లోకం చదువుతాను. కదాచిత్ పిహితే కర్ణే శ్రూయతే శబ్ద అంతరః ప్రాణవాయౌ జాఠరాగ్నౌ జలపానేన భక్షణే. ఇప్పుడు జ్ఞాన ఇంద్రియం 5 కూడా అంతర్ముఖం అవుతాయి. అప్పుడప్పుడు అంతర్ముఖం అయ్యి అవి తెలుసుకుంటాయి. ఏమేమి తెలుసుకుంటాయి అని చెప్పేది ఇక్కడ చెప్తున్నారు. ఎలా తెలుసుకుంటాయి? కదాచిత్, అప్పుడప్పుడు తెలుసుకుంటాయట. ఏం తెలుసుకుంటాయి అంటే, మనం కర్ణే పిహితే అన్నారు. కర్ణం అంటే చెవులు కనుక మూసుకున్నాం అనుకోండి, ఇలా మూసుకున్నాం అంటే 2 చెవులు కర్ణే పిహితే అంటే మన వేళ్లతో చెవులు మూసుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి శ్రూయతే శబ్ద, లోపల ఉన్నటువంటి ప్రాణవాయువు జాఠరాగ్నౌ జలపానే చ భక్షణే. లోపల ఉన్నటువంటి ప్రాణవాయువు, చెవులు మూసుకుంటే చూడండి, ఆ గాలి శ్వాస మనకు వినపడుతుంది, చెవులకు వినపడుతుంది. అదేవిధంగా జాఠరాగ్నౌ అంటే జఠరాగ్ని, పొట్టలో ఉన్నటువంటి జాఠరాగ్ని. జఠరం అంటే పొట్ట, జాఠరం అంటే పొట్టలో ఉన్నటువంటి అగ్ని అంటారు, జాఠరాగ్ని. అవన్నీ ఆ శబ్దం వినపడుతుంది, గుడుగుడు శబ్దం వినపడుతుంది. చూసారా, ఒక్కొక్కసారి ఆకలి అయినప్పుడు త్రేన్పు వస్తుంది కదా, అది వచ్చినప్పుడు ఎవరికి వినపడుతుంది? మనకే వినపడుతుంది. అరుగుతున్నప్పుడు, అన్నం అరుగుతున్నప్పుడు చల్లటి నీళ్ళు తాగితే చల్లగా తెలుస్తుంది. లోపలికి నీళ్ళు వెళుతున్న శబ్దం కూడా తెలుస్తుంది, ధ్వని వినిపిస్తుంది. చెవులు మూసుకుంటే బాగా వినపడుతుంది. అది తర్వాత నీళ్లు తాగేటప్పుడు స్పర్శ తెలుస్తుంది, చల్లటి నీళ్ళు అయితే చల్లగా తెలుస్తుంది. వేడి తాగంటే లోపల వేడి తెలుస్తుంది, స్పర్శ కూడా తెలుస్తుంది. జలపాని అంటే మంచినీళ్ళు తాగినప్పుడు లోపల ఉండే స్పర్శ మనకు
తెలుస్తుంది. అంటే ఇంద్రియాలు బయట విషయాలే కదా తెలుసుకుంటే, అంటే అప్పుడప్పుడు లోపల విషయాలు కూడా తెలుసుకుంటాయి. లోపల శబ్దాన్ని, లోపల స్పర్శని తెలుసుకుంటాయి. వాటికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతుంది. వేడిగా తాగినప్పుడు వేడి స్పర్శ తెలుస్తుంది, స్పర్శ జ్ఞానం. చల్లటి తాగితే ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, చల్లగా ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది? లోపల అది చల్లదనం స్పర్శ తెలుస్తుంది, వాటికి కలుగుతుంది. అట్లాగే కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి తమస్సు తెలుస్తుంది అన్నమాట. అది 9వ శ్లోకంలో చెప్పారు. భక్షణే, అన్నం తిన్నప్పుడు కూడా, భక్షణం అంటే భోజనం చేయడం. అన్నం తిన్నప్పుడు కూడా మనకు ఆ త్రేణుపులు వస్తాయి, చూసారా? ఏదైనా తింటే ఏది తింటామో ఆ ఒక దాని వెజిటబుల్ వాసన కూడా వస్తుంది మనకు. వాసన వస్తుంది, త్రేణుపు వస్తుంది. ఆ త్రేణుపు ఏమంటే శబ్దమే కదా. ఆ శబ్దం వల్ల మనకు తెలుస్తుంది అనమాట. అదే 9వ శ్లోకంలో కూడా చదివితే అది మనకు పూర్తిగా అర్థమవుతుంది. రెండు కలిపి చదవాలి యాక్చువల్గా. వ్యంజంతే హ్యంతరా స్పర్శా మీలనే చాంతరం తమః ఉద్గారే రసగంధౌ చేత్ చేతి ఈక్షణామంతరగ్రహ ఉద్గారే రసగంధౌ చేతి. చ ప్లస్ ఇతి చేతి. చేతి అక్షాణ, ఈక్షణ లేదు, అక్షాణం ఆంతరగ్రహ. ఈ రెండు శ్లోకాలు మొత్తం 5 ఇంద్రియాలకి లోపల విషయాన్ని ఎలా తెలుసుకుంటేనే చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి కళ్ళు ఆంతరతమః. ఆంతరం తమః అంటే లోపల ఉన్నట్టు చీకటి. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, చీకటిగా ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? చీకటిగా ఉందంటాడు. అది ఆంతరం తమః, కళ్ళు మూసుకున్నప్పుడు. మీలని అంటే కళ్ళు మూసుకున్నప్పుడు. ఉద్గారే అంటే త్రేణుపు వచ్చినప్పుడు. త్రేణుపు అంటే ఏంటి? తేనుపు వచ్చిందంటారు తెలుగులో. అది తేనుపు కాదు, త్రేణుపు. త్రేణుపు వస్తున్నప్పుడు లోపల రస గంధం, దాని వాసన, దాని రుచి మనకు బయటికి తెలుస్తాయి. అది ఏం తిన్నామో అది ఆ జ్ఞానం కలుగుతుంది మళ్ళీ మనకు. అది బయటికి ఆ గంధం అనమాట. ఆ రస గంధాలు బయటికి మనకు ఆ జ్ఞానం తెలుస్తుంది అన్నారు. ఈ విధంగా జ్ఞానేంద్రియాల వల్ల వ్యంజంతే హి అంతరాహ. ఈ జ్ఞాన ఇంద్రియాల వల్ల అంతరాహ అంటే ఆంతరికమైన లోపల ఉన్నటువంటి వ్యంజంతే జ్ఞానం సైతం మనకు వ్యంజంతే మీన్స్ గ్రహించడానికి వీలు అవుతుంది. వి ప్లస్ అంజి ధాతు. వ్యంజంతే అంటే వ్యక్తమవుతాయి అని అర్థం. వ్యక్తం అనే పదం కూడా ఇందులో నుంచే వచ్చింది. అనక్తి, అంతః, అంజంతి. వి చేరడం వలన వ్యంజంతే. వ్యంజంతే అంటే వ్యక్తమవుతాయి, తెలుసుకోగలుగుతాం అని అర్థం. వ్యంజంతే హి అంతరాహ, లోపల ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇవన్నీ విషయాలు మనకు తెలిసినవే. కానీ పంచదశి ద్వారా 2వ అధ్యాయం చదివినప్పుడు ఆహా అవును కదా, నిజమే కదా అని అనిపిస్తున్నదా లేదా? ఇప్పుడు మనం ఇవన్నీ మనం గుర్తుండవు. మనకు త్రేణుపులు వస్తాయి. తిన్నది ఆహారం లోపల నుంచి స్పర్శ తెలుస్తుంది. చల్లగా ఉన్నది, వేడిగా ఉన్నది తెలుస్తుంది. లోపల గుడుగుడు శబ్దం చేస్తుందండి అంటాం పొట్టలో. ఆ గుడుగుడు శబ్దం తెలుస్తుంది కదా. తిన్నప్పుడు ఆకలి అయినప్పుడు చూడండి అవన్నీ తెలుస్తాయి స్పర్శలు. గ్యాస్ అండి అంటాడు. గ్యాస్ లోపల ఉన్నది నీకెట్లా తెలుసురా అంటే తెలుస్తుందండి, ఆ ఫీలింగ్ ఉన్నది అన్నాడు. ఆ ఫీలింగే అంతర ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియాలు లోపల విషయాల్ని కూడా తెలుసుకుంటాయి. అప్పుడప్పుడు ఎక్కువగా బయటికి వెళుతుంటాయి, అప్పుడప్పుడు లోపల విషయాలను కూడా గ్రహిస్తాయి అన్నది తాత్పర్యం ఈ 2 శ్లోకాలకి. వ్యంజంతే హి అంతరాహ స్పర్శాహ. లోపల ఉన్నటువంటి నీటి స్పర్శ మనకు తెలుస్తుంది. అన్నం తింటే అన్న స్పర్శ తెలుస్తుంది. ప్రాణవాయు స్పర్శ తెలుస్తుంది చెవులు మూసుకున్నప్పుడు. కళ్ళు మూసుకుంటే ఆంతర తమహ, లోపల చీకటి తెలుస్తుంది. అదేవిధంగా త్రేణుపు వస్తే దాని యొక్క వాసన, రుచి
రస అంటే రుచి కూడా తెలుస్తుంది. మనం తిన్నది ఒక్కొక్కసారి తెలియనప్పుడు వచ్చి మనకు నోట్లోకి వస్తుంది ఆ రసం, చూసారా? అప్పుడు తెలుస్తుంది. చ ఇది అక్షాణం అంతరగ్రహ. అక్షాణం అంటే ఇంద్రియాల యొక్క, అక్షాణం, అక్ష అంటే అక్షి అంటే కన్ను, అక్ష అంటే 5 ఇంద్రియాలు, అక్షాణం అంటే 5 ఇంద్రియాల యొక్క అని అర్థం. 5 ఇంద్రియాల యొక్క అక్షాణం, 5 ఇంద్రియాలు ఆంతరగ్రహ, లోపల ఉన్నటువంటి వాటిని గ్రహిస్తాయి అన్నారు. ఇది 8-9 శ్లోకాల యొక్క సారాంశం. ఇంతవరకు ఏం తెలుసుకున్నాం? పంచభూతాల చేత తయారు చేయబడినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, ఆ పంచ జ్ఞానేంద్రియాలు వీటికి గోళకాలు, కర్ణ అంటే చెవులు, ముక్కు, ఇవన్నీ కూడా గోళకాలు. నాలుక గోళకం, రసనేంద్రియానికి గోళకం. కళ్ళు, రెప్పలు, రూప ఇంద్రియానికి, చక్షురింద్రియానికి అవి గోళకాలు అని. గోళకాలు వాటి స్థానాలు చెప్పారు. ఇప్పుడు స్థానాల తర్వాత వాటి వ్యాపారం చెప్పారు ఇంతవరకు. ఇప్పుడేం చెప్పబోతున్నారంటే కర్మేంద్రియాల గురించి చెప్పాలి. అంటే ఈ జ్ఞాన ఇంద్రియాలు అర్థమైన అనుకుంటాను. కర్ణాది అని చెప్పారు 7వ శ్లోకంలో. అక్కడ గోళకాల గురించి చెప్పారు. కర్ణ అంటే ఈ చక్షు ఇంద్రియ, ఈ కళ్ళు, చెవు అంటే కంటి రెప్పలు, కనుపాపలు, ఇవన్నీ కూడా గోళకాలు, ఛిద్రాలు అన్నమాట. నాలుక, ముక్కు పుటాలు, చెవులు, ఇవన్నీ గోళకాలు. ఈ గోళకాల్లో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు కంటికి కనపడవు. ఆ ఇంద్రియాలు కంటికి కనపడనటువంటి బయటికి పరిగెడుతూ ఉంటాయి. బయటికే కాదు, లోపల విషయాలను కూడా తెలుసుకుంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలని తెలుసుకుంటాయి అని చెప్పి జ్ఞాన ఇంద్రియాలు పూర్తి చేశారు ఇంతవరకు. జ్ఞాన ఇంద్రియాల తర్వాత ఇంకేం వస్తాయి నెక్స్ట్ అంటే కర్మ ఇంద్రియాలు. కనుక ఇప్పుడు ఆ కర్మ ఇంద్రియాల గురించి మనకు చెప్తున్నారు. 8, 9 అయిపోయినాయి. 10వ శ్లోకం కర్మ ఇంద్రియ, వాటి స్థానాలు, వాటి పనులు చెప్పాలి. ఇదే విధంగా మనకు కర్మ ఇంద్రియాలు ఉన్నాయి కదా. పుస్తకం పట్టుకున్నారా? పుస్తకం చూసేవాళ్ళు చేత్తో పట్టుకుంటారు, కళ్ళతో చూస్తారు. జ్ఞాన ఇంద్రియాన్ని ఉపయోగిస్తారు, కర్మ ఇంద్రియాన్ని ఉపయోగిస్తారు. ఈ పేర్లు తెలియకుండా పనులు చేస్తున్నాం, అంతే తేడా. చదువుతాను. ఎన్నవ శ్లోకం ఇప్పుడు? 10వ శ్లోకం. 10, 11. పంచోక్త్యాదానగమన విసర్గానందకాః క్రియాః కృషివాణిజ్యసేవాద్యాః పంచస్వస్తర్భవంతి. వాక్పాణిపాదపాయూపస్థైః అక్షైస్తత్క్రియాజనిః ముఖాదిగోళకే శ్వాస్తే తత్కర్మేంద్రియ పంచకం. ఈ ఆకాశం, వాయు, అగ్ని, ఈ పంచభూతాల వల్ల, రజోగుణం వలన పుట్టినటువంటివి కర్మ ఇంద్రియాలు. జ్ఞాన ఇంద్రియాలు ఏ గుణం వలన పుట్టినాయి? గుర్తుందనుకుంటా. జ్ఞాన ఇంద్రియాలు సత్వగుణం వలన పుట్టినాయి. సత్వగుణం అంటే ఎవరి సత్వగుణం? పంచ సూక్ష్మభూతాల సత్వగుణం వలన జ్ఞానేంద్రియాలు జన్మించాయి. పంచభూతాల యొక్క రజోగుణం వలన ఈ కర్మ ఇంద్రియాలు పుట్టినాయి అన్నారు. ఎలా అని చెప్తున్నారు. పంచ 5: ఉక్తి, ఆదాన, గమన, విసర్గ, ఆనంద. 5 క్రియలు. ఉక్తి, ఆదాన, గమన క్రియా, విసర్గ, ఆనంద క్రియా. అంటే ఉక్తి అంటే మాట్లాడటం, వచనం అంటారు, మాట్లాడటం. పంచోక్త్యా అని ఉన్నది శ్లోకంలో. పంచ ప్లస్ ఉక్తి ప్లస్ ఆదాన, పంచోక్త్యాదాన, ఇది అది సంధి అనమాట. మాట్లాడడం. ఆదానం అంటే గ్రహించడం, తీసుకోవడం. మీ పుస్తకాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు, ఆదానం. గమనం అంటే నడవడం. విసర్గ
అంటే మల విసర్జనం చేయడం, మూత్రం మలం విసర్జించడం, మల విసర్జ విసర్గ ఆర్ విసర్జన, ఆనంద విషయ సుఖభోగాలు, మిథునం స్త్రీ పురుషుల సంయోగం జీవరాశుల్లో కూడా ఉంటుంది అది కనుక అటువంటి అందుకని ఆ సంయోగం అప్పుడు ఆనందం కలుగుతుందట. తన తన రూపమే అంటే భార్య గర్భంలో దాల్చి ఆ తండ్రి రూపాన్ని మళ్ళీ పుత్రుడి రూపంగా ఉద్భవిస్తాడు కనుక ఆనందంట తండ్రికి. ఆ ఆనందం చెప్పి బృహదారణ్యకంలో చెప్పబడింది. ఆనందాన్ని అనుభవిస్తాడు అందుకని ఆనంద. ఇవన్నీ క్రియలే కదా. మాట్లాడడం ఒక క్రియ, క్రియ అంటే పని. మాట్లాడటం ఒక క్రియ, పుస్తకం ఏదైనా చేతిలోకి తీసుకోవడం ఒక క్రియ, నడవడం ఒక క్రియ పని, అలాగే విసర్జనం ఒక పని, ఈ యొక్క ఉపస్థేంద్రియాన్ని ఆనందం అనుభవించడం ఒక పని. ఇవన్నీ కూడా కృషి వాణిజ్య సేవాద్యా. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు కొన్ని పనులు మనకు. ఆది అంజన్నారు. అందుకే కృషి అంటే వ్యవసాయం, వాణిజ్యం అంటే వ్యాపారం, బిజినెస్ అంటారు. సేవ అంటే సేవా కార్యక్రమాలు, సేవ చేయడం. ఇవన్నీ పనులే కదా. సేవ చేస్తాం, వ్యవసాయం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, అన్ని కర్మలు. ఇవన్నీ కూడా క్రియలు అంటారు లేక కర్మలు. ఆది పదార్థ అన్ని పనులు నువ్వు ఏది చేసినా కూడా ఇవన్నీ కర్మ ఇంద్రియాలే చేస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే వాగింద్రియం వలన నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు శ్రోత్ర ఇంద్రియం వలన. నేను మాట్లాడేటప్పుడు నా కర్మ ఇంద్రియం పనిచేస్తుంది, మీరు వినేటప్పుడు మీ జ్ఞాన ఇంద్రియం పనిచేస్తుంది. పుస్తకం చూసేటప్పుడు చక్షురింద్రియం పనిచేస్తుంది, పుస్తకం తీసుకొని పేజీలు తిప్పుతున్నప్పుడు కర్మ ఇంద్రియం పనిచేస్తుంది. ఈ పనులన్నీ కూడా పంచసు అంతర్భవంతి అన్నారు. ఈ 5 ఇంద్రియాలు, ఈ 5 క్రియలు కూడా మొదలైనవన్నీ కూడా వీటిలోకి వస్తాయి. ఇవన్నీ ఉదాహరణకి 3 కర్మలు చెప్పారు ఇక్కడ, మిగతావన్నీ మనం చేర్చుకోవాలి. చేర్చుకుంటే అంతర్భవంతి అన్నారు, వీటిలోనే చేరతాయి అని అర్థం. అన్ని పనులు మీరు ఏ చేసినా ఈ 5 కంటే వేరే ఏం లేదండి. మీరు ఏ కర్మ చేసినా ఈ 5ఇంటిలోకే రావాలి. ఏది ఈ మాట్లాడటం, నడవడం, తీసుకోవడం, గ్రహించడం, విసర్జనం, ఈ క్రియల కంటే మీరు ఏ క్రియ ఉండదు 5 కంటే వేరే. మీరు ఏ క్రియ చేసినా ఈ 5ఇంట్లో ఏదో ఒక దాంట్లోకే వస్తుంది అనే విషయాన్ని మనకు ఇక్కడ చెప్తున్నారు. ఏంటది అంటే తర్వాత 11వ శ్లోకంలో వాటి వాక్ పాణి పాద పాయూపస్థ అని చెప్పారు. చూసారా? ఇప్పుడు ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఈ మాట్లాడడం అనేది వాగింద్రియం, కర్మ ఇంద్రియం. పాణి అనేది ఇంద్రియం, హస్తం. పాణి అంటే హస్తము అని అర్థం. హస్తం అంటే చెయ్యి, వాక్కు, పాణి చేతులు. వాక్కు పాణి అంటే చేతులు, తర్వాత పాదములు, పాయు అంటే విసర్జన ఇంద్రియములు, ఉపస్థ జననేంద్రియములు. ఈ 5 క్రియా ఉత్పత్తిని కలిగించేవి, క్రియను ఉత్పత్తి చేస్తాయి, పని చేయిస్తాయి మన చేత. ఈ 5 ఇంద్రియాలు కనుక అవి ఏమేమిటి అంటే నోరు మొదలైనటువంటిది. 2వ లైన్లో చెప్పారు చూడండి, ముఖాది గోలకేషు ఆస్తే. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? కర్మ ఇంద్రియాలు అంటే వాగింద్రియము మన నోట్లో ఉన్నది, ముఖం అంటే నోరు. నోరు మొదలైన స్థానాల్లో ఉంటాయి. ముఖాది, ఆది పదార్థ మనం చేర్చుకోవాలి. ఆది పదార్థ అంటే మన డ్యూటీ ఏమేమి చేర్పించాలి? ఇక్కడ చేతుల్లోనేమో హస్తంలో ఆదానం ఇంద్రియం ఉంది, ఆదానం గ్రహించడం, హస్త ఇంద్రియం. ఈ చెయ్యి అనేది గోలకం, హస్తం అనేటువంటిది గోలకం, పాణి అంటాం సంస్కృతంలో. ఈ పాణి లేక హస్తము అనేటువంటి గోలకంలో ఆదానం తీసుకునేటటువంటి గ్రహించేటటువంటి ఇంద్రియం ఉంది. అది ఏం చేస్తుంది? కర్మ ఇంద్రియం. అది తీసుకోవడానికి కర్మ చేస్తుంది.
చూడండి ఎంత డెప్త్ ఇది. తీసుకోవటం అనేటటువంటి కర్మ చేసేటటువంటి ఇంద్రియము చెయ్యి అనేటటువంటి గోళకంలో ఉంటుంది. మాట్లాడటం అనేటటువంటి కర్మ చేసేటటువంటి కర్మ ఇంద్రియము నోట్లో ఉంటుంది. దాని స్థానం అది. చేసే పని ఏమిటి? మాట్లాడటం. అది వాగింద్రియం అన్నారు. వాక్కింద్రియం, పాణి ఇంద్రియం. చేతులు గ్రహించే పనిని చేస్తాయి, వాటి పని, వాటి స్థానం. అట్లాగే కాళ్ళు, పాదాలు కాళ్ళు నడిచే పని చేస్తాయి. నడక అనేటటువంటిది దాని యొక్క పని అన్నమాట. ఎక్కడ ఉంటుంది ఆ నడిచే కర్మ ఇంద్రియం? పాద ఇంద్రియం ఇక్కడ పాదాల్లో ఉంటుంది, దాని స్థానం అది. అందుకని మనకు చెప్తున్నారు వాక్ పాణి పాద. పాయు అపాయు. పాయు అంటే ఇక్కడ పాయు నాట్ అపాయు, పాయువు అంటే విసర్జనం చేసేటటువంటి విసర్జన ఇంద్రియాల్లో, విసర్జన ఇంద్రియాలు వాటి స్థానము, వాటి స్థానంలో అవి ఉంటాయి. తర్వాత ఉపస్థ ఇంద్రియం, జనన ఇంద్రియం. జననేంద్రియ స్థానంలో జననేంద్రియాలు ఉంటాయి. జననేంద్రియాలు ఉత్పత్తిని చేసే క్రియను చేస్తాయి అన్నారు. ఇట్లా ఈ విధంగా మనకు కర్మ ఇంద్రియాల స్థానాలు, కర్మ ఇంద్రియాల స్థానములలో ఉన్నటువంటి అవి చేసే పని. ఇంద్రియాలకు ఒక స్థానం కావాలి వాటి పని చేయడానికి. ఎలాగైతే వంట చేయాలంటే కిచెన్ కావాలి కదా, హాల్లో ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ వంట చేయం కదా. వంట చేయడానికి వంట రూమ్ కావాలి, స్నానం చేయడానికి బాత్రూమ్ కావాలి, పడుకోవడానికి బెడ్రూమ్ కావాలి, రాసుకోవడానికి రీడింగ్ రూమ్ కావాలి, స్టడీ రూమ్ కావాలి. ఎందుకండి అంటే అన్నీ ఒకే చోట చేయొచ్చు కంటే చేస్తే కష్టం అండి, కుదరదు. అందుకని వాటి పనులు వాటి స్థానాల్లో చేస్తే మనకు సులభంగా ఉంటుంది. అట్లాగే జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు వాటి స్థానాల్లో ఉంటే, ఆ స్థానాల్లో ఉండి వాటి పనులు చేస్తే, ఆ పనుల వలన జ్ఞానం వస్తుంది. కర్మలు చేస్తే ఆ మనస్సుకి ఆనందం కలుగుతుంది. అది విషయం ఇక్కడ. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పారు మనకు అంటే 8-9 శ్లోకాల్లో జ్ఞాన ఇంద్రియాలు వాటి స్థానాలు, వాటి పనులు చెప్పారు, వ్యాపారం. 10-11 శ్లోకాల్లో కర్మ ఇంద్రియాల స్థానాలు, కర్మ ఇంద్రియ వ్యాపారాలు, పనులు చెప్పారు. ఏమండి ఇవన్నీ మాకు తెలుసు కదా అంటారు. తెలుసే, కానీ రోజు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం మనం ఇప్పుడంటే ఆత్మని గ్రహించడానికి మార్గం. ఇదంతా కూడా సులభంగా తెలుసుకోవడానికి పెద్దలు చెప్పినటువంటి, మన గురువులు చెప్పినటువంటి మార్గదర్శనం ఇది మనకు. అందుకని జ్ఞాన ఇంద్రియాల్లో లాగానే వీటి విషయంలో అంటే కర్మ ఇంద్రియాల విషయంలో కూడా వాటి పనులను బట్టి, అంటే కార్యం అంటే పని, వాటి కార్యాలను బట్టి మనం వాటిని ఉనికిని గ్రహించాలి. మనం కళ్ళతో చూడలేం. బల్బు ద్వారా విద్యుత్ ఉనికిని గ్రహించాం కదా, దాని ఉన్నదని తెలుసుకున్నాం కదా. ఫ్యాన్ ద్వారా దాని ఉనికిని విద్యుత్ని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంద్రియాన్ని మనం తెలుసుకోలేము. ఇంద్రియ గోళకం ద్వారా వాటి చేసే పనుల ద్వారా కళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు వాసన చూస్తుంది, నోరు మాట్లాడుతుంది. వాటి పనుల ద్వారా అనుమీయతే. అందుకని అనుమాన ప్రమాణం అన్నారు. సరే, తర్వాత ఏమిటండి మరి అంటే, మరి ఇవన్నీ ఎందుకండి? ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నారు అంటే ఇంద్రియాలు మనస్సు కోసం చేస్తున్నాయి. కళ్ళు రూపాన్ని చూసేది కళ్ళ కోసం కాదు. ఆ చూసిన రూపాన్ని, ఆనందాన్ని మనస్సు చెప్తుంది కళ్ళకి, అది చూడు, అది నాకు కావాలి అనిపిస్తుంది. కోరిక మనసులో కలుగుతుంది. వినాలి అనే కోరిక చెవులకు కలగదు, శ్రోత్ర ఇంద్రియానికి కలగదు వినాలని. ఆ కోరిక మనస్సులో కలుగుతుంది. మనసులో కలిగినప్పుడు దాన్ని ప్రేరేపిస్తుంది శ్రోత్ర ఇంద్రియాన్ని. విను 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 అని, చూడు చూడు అని చెప్పి మనస్సు ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరణకర్త మనస్సు, అది అంతఃకరణం అంటారు, అంతరింద్రియం. దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు 12వ శ్లోకం చదువుతాను. ఇప్పుడు మనకు పంచభూతాలు, తర్వాత జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు అయిపోయింది. వివరణం, ఇప్పుడు మనస్సు గురించి వివరణం చేస్తున్నారు.
మనోదశేంద్రియాధ్యక్షం హృద్मध्ये गोलके स्थितं हृत्पद्मे गोलके स्थितं तच्चान्तःकरणं बाह्येषु अस्वातन्त्र्याद्विनेन्द्रियैः. ఇప్పుడు మనస్సు అనేదే ఈ 10 ఇంద్రియాలకు వెనకాల ఉన్నటువంటి అధ్యక్షుడు. ప్రెసిడెంట్ లైక్ అధ్యక్షుడు అంటే నడిపేవాడు. మనస్సు అనేది మనస్సు అనేది ఈ పైన చెప్పబడినటువంటి కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు, మొత్తం 10 దశ అన్నారు. అందుకే దశ ఇంద్రియ అంటే 5 + 5. అధిపతి అధ్యక్షం అంటే అధిపతి, నాయకుడు, నడిపించేవాడు, అధిపతి. ఎక్కడ ఉంటుంది ఇది అంటే ఈ మనస్సు ప్రేరేపించేది మనస్సు. అధ్యక్షుడు అంటే ఏంటి? ప్రేరేపించేది మనస్సు అన్నమాట. తర్వాత అంతఃకరణం అన్నారు. రెండో లైన్ చూడండి. తత్ అంతఃకరణం, ఇది అంతఃకరణం అంటారు. అంతః లోపల ఉంటుంది కనుక, కరణం అంటే ఏమిటి? సాధనం, తెలుసుకోవడానికి సాధనం. అంతః లోపల ఉండి మనకు అన్ని తెలుసుకునేటట్లు చేస్తున్నది. లోపల ఉండే ఇంద్రియం ఎక్కడ ఉంటుంది? హృత్పద్మ గోలకే, హృదయ కమలంలో. పద్మ అంటే కమలం. కమలం అంటే నిజంగా కమలం అనుకోకూడదు, కమలం లాంటి, కమలంలాగా. హృత్పద్మ హృదయ కమలం. హృదయ కమలంలో ఉండేటటువంటి గోలకే స్థితం. గోలకం అంటే ఛిద్రం, రంధ్రం లాంటిది, అక్కడ ఉంటుందన్నమాట. ఇది ఎవరు? మనస్సు కంటికి కనపడదు. జ్ఞాన ఇంద్రియం, కర్మ ఇంద్రియాలే కనపడవు. మనస్సు ఇంద్రియం ఎక్కడ కనపడుతుంది? అంతరింద్రియం. అది అక్కడ స్థానం. ఇప్పుడు స్థానం చెప్పారు, మనస్సు దాని యొక్క స్థానం చెప్పారు, అధ్యక్షుడు అని చెప్పారు. అంతేకాదు ఇది అంతఃకరణం అని పేరు దీనికి. అస్వాతంత్ర్యాత్, అంతఃకరణం బాహ్యేషు. బాహ్య అంటే ఇది బాహ్య ఇంద్రియాలు లేకుండా, కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు, బాహ్య విషయాలను, బాహ్యేషు అంటే బాహ్య విషయాలను మనస్సు స్వతంత్రంగా గ్రహించలేదు. ఇంద్రియై వినా బాహ్యేషు అస్వాతంత్ర్యం అంటే దీనికి స్వతంత్రంగా గ్రహించలేదు అని. అస్వాతంత్ర్యాత్ అంటే స్వాతంత్ర్యం లేదు కనుక గ్రహించలేవు. ఇంద్రియాలు లేకుండా మనస్సు బయట రూపాలను చూడలేదు. కళ్ళు అంటే చక్షురింద్రియాలు లేకుండా మనస్సు రూపాలను చూడలేదు. శ్రోత్రేంద్రియం లేకుండా మనసు శబ్దాన్ని వినలేదు. రసనేంద్రియం లేకుండా మనస్సు రుచిని తెలుసుకోలేదు. అది విషయం ఇక్కడ. వినా ఇంద్రియై, ఇంద్రియాలు లేకుండా, ఇంద్రియాలకు మీద ఆధారపడి ఉంటుంది మనస్సు, స్వతంత్రంగా గ్రహించలేదు. అందుచేత మనస్సు ఎల్లప్పుడూ ఇంద్రియాలను అపేక్షిస్తూ ఉంటుంది, దాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, నాలుక, ఎన్ని ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది మనస్సు. సొంతంగా ఏది చూడలేదు, వినలేదు, రుచి చూడలేదు, వాసన చూడలేదు మనస్సు అని అర్థం ఇక్కడ. ఇప్పుడు మనస్సు మన ఇంద్రియాలను ఎట్లా ప్రేరేపిస్తుంది అని చెప్తున్నారు 13వ శ్లోకంలో. చూసారా, మనం 5+5 దశ ఇంద్రియాల వెనకాల మనస్సు ఉంటుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా మనస్సు కోసం పనిచేస్తున్నాయి. అది లోపల ఉంటుంది, అది హృదయంలో ఉంటుంది. హృదయ పద్మం అంటే పద్మం లాంటి హృదయంలో అది ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఆ హృదయంలో ఉన్న మనస్సు వాటిని ఇంద్రియాల ద్వారా అన్ని విషయాలను గ్రహిస్తుంది. ఎలా ప్రేరేపిస్తుంది వాటిని అని చెప్పడానికి 13వ శ్లోకం. అక్షేష్వర్ధార్పితేష్వేత్తు గుణదోష విచారకం సత్వం రజస్తమశ్చాస్య గుణ విక్రియతే హితైః. అక్షేషు చక్షుష్, అక్షేషు మీన్స్ చక్షుషు,
అంటే కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలు. ఇంద్రియాలు ఆయా విషయాల్లో తేషు తద్గుణదోష విచారకం, ఆయా విషయాల్లో పనిచేస్తూ ఉంటాయి. రూప విషయం, శబ్ద విషయం, రస విషయం, గంధ విషయం, వీటిని వాటి వాటి విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించిన తర్వాత వాటిని ఏం చేస్తుంది, వాటి గుణదోషాలని బేరీజ్ వేస్తుంది మనస్సు. రూపాన్ని చూస్తే ఈ కలర్ బాగుంది, కళ్ళు ఆ రూపాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క క్లిప్ కనుక చూస్తే ఇది ఇది ఆకుపచ్చ రంగు బాగుంది అని కళ్ళు డిసైడ్ చేయవు, మనస్సు డిసైడ్ చేస్తుంది. శబ్దం వింటే ఈ పాట బాగుంది అని మనస్సు డిసైడ్ చేస్తుంది. చెవులు గోలకము డిసైడ్ చేయదు, శ్రోత్ర ఇంద్రియం డిసైడ్ చేయదు. ఆ పనులు ప్రేరేపించి దాన్ని ఇది నిర్ణయిస్తుంది. ఎలా అంటే సత్వ రజస్ తమశ్చాస్య, సత్వగుణం, రజోగుణం, తమో గుణాల వలన వాటిని గురించినటువంటి గుణదోషాలు, గుణ విక్రియతే, గుణదోషాలను గురించి వివేచన చేసేది మనస్సే. ఏంటి? సత్వ రజస్ తమస్సు, సత్వరజస్ తమశ్చాశ్చ అనేటువంటిది మనస్సు యొక్క గుణాలు. ఆ గుణాల వలన, ఈ సత్వగుణం వల్లనే మనస్సు వికృతిని పొందుతుంది అన్నారు. కనుక ఆత్మ అనేది ప్రమాజ్ఞానం, అది గుణాలు లేవు అందులో, ఆత్మలో. అందుకని ఆత్మ నిజంగా ఎప్పుడు దోషాలను చూడదు. మంచి చెడుకి అన్యత్ర ధర్మాత్ అన్యత్రా ధర్మాత్, ఆత్మ అనేటువంటి పుణ్యపాపాలకు అతీతం, ధర్మాధర్మాలకు అతీతమైనటువంటిది మనస్సులోనే ఇవన్నీ కూడా, ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది రైట్, ఇట్లా బేరీజ్ వేస్తుంది. అది బాగుంది, ఇది బాగలేదు, అది రుచిగా ఉంది, ఇది రుచిగా లేదు, ఇట్లా అన్నమాట. మనస్సు చేసేటటువంటి ఇంద్రియాలు ద్వారా చేస్తుంది మనస్సు ఇదంతా కూడా అని చెప్తున్నారు. కనుక మనసులో పుట్టేటటువంటి కామక్రోధాలు కూడా, కోపము, తాపము, ఈర్ష, అసూయ, ఇవన్నీ మనసు యొక్క విక్రియాలు, మార్పులు అన్నమాట. వీటినే మన ఇమోషన్స్ అంటారు. అది ఇంకా వివరంగా చెప్పబోతున్నారు. ఇంకా ఏమేం చేస్తుందట ఈ మనస్సు అంటే డ్రామా. మనస్సు చేసే డ్రామా, మనస్సుని తెలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే అది ఒక ట్రిక్కీ మ్యాటర్ అన్నమాట. దాని గురించి ఇంకా వివరంగా వచ్చే వారం చూస్తాం, వచ్చే క్లాస్లో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.